అథా షష్ఠితమః సర్గః. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం 66వ సర్గలో ఉన్నాం. ఈ 66వ సర్గలో కుంభకర్ణుడు రామలక్ష్మణులపైకి వానరులపైకి యుద్ధానికి వెళ్ళటం అనేటటువంటి సందర్భం మనం 65వ సర్గలో చదువుకున్నాం. బయలుదేరినటువంటి సమయంలో రావణుడు కుంభకర్ణుడికి ముత్యాలతో కూర్చున్నటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక హారాన్ని మెడలో వేస్తాడు. అలాగే రక్షగా కూడా భుజానికి కడతాడు. అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యాలు కూడా కుంభకర్ణుడికి పోస్తారు, పుష్పమాలలు వేస్తారు. అంతేకాకుండా భుజకీర్తులు అలంకరిస్తారు. భుజాలకి గొప్ప కిరీటాన్ని పెడతారు. కుంభకర్ణుడికి పెట్టి అభేద్యమైనటువంటి ఒక కవచాన్ని కూడా కుంభకర్ణుడికి ఈ హృదయం పైన తొడుగుతారు. అటువంటి సమయంలో కుంభకర్ణుడు ఒక గొప్ప శూలాన్ని తీసుకొని బయలుదేరతాడు. ఆ శూలం ఎన్నోసార్లు ఇంద్రుణ్ణి కూడా ఓడించినటువంటి దేవతల్ని, నాగజాతిని, గరుడ జాతిని, పన్నగ జాతిని, ఉరగ జాతిని, ఇలా అందరినీ ఎన్నోసార్లు ఓడించి వాళ్ళ యొక్క రక్తాన్ని త్రాగినటువంటి శూలం. అది అంత భయంకరమైనటువంటి, అది ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది, బంగారు పోతతో ఉంటుంది, గొప్ప ఆభరణాల చేత తొడుగులతో అలంకరించబడి ఉంటుంది. దాన్ని తీసుకుంటాడు కుంభకర్ణుడు. తీసుకొని బయలుదేరగానే భేరీలు మోగుతాయి, అలాగే శంఖధ్వనులు మోగిస్తారు. నేను ఒక్కడే వెళతాను మహారాజా, రావణ నాకు అనుజ్ఞ ఇవ్వండి, రాముణ్ణి వధిస్తాను. దీని అంతటికీ కారణం రాముడే కదా. నాకు వానరులతో ఎటువంటి శత్రుత్వము లేదు. వానరులు మన ఉద్యానవనాలలో ఉండేటటువంటి జంతువులు, అవి ఉండటం ఒక కళ. వాటి వల్ల ఎంతో ఆనందం ఉంది. వానరుల వల్ల ఉద్యానవనాలలో, నందనవనాలలో, సరస్సుల దగ్గర ఈ కోతులు తిరుగుతూ ఉంటాయి. అవి ఉండటం వల్ల ఎంతో ముచ్చట వేస్తుంది. వాటితో నాకు ఎటువంటి వైరము లేదు. కానీ వాళ్ళని ప్రేరేపించడానికి కారకుడు ఈ రాముడు కనుక రాముణ్ణి ముందు వధిస్తా, అంతటితో సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు కుంభకర్ణుడు. బయలుదేరే సమయంలో అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. అటువంటి సమయంలో కుంభకర్ణుడు ఎప్పుడైతే బయలుదేరాడో రావణుడు అంటున్నాడు, ఏమయ్యా కుంభకర్ణ, నువ్వు పరాక్రమవంతుడివే కావచ్చు, కానీ వానరులు మాత్రం సామాన్యమైన వాడు కాదయ్యా. ఒంటరిగా దొరికితే ఎంత పరాక్రమవంతుడైనా సరే కొరికి రక్కి ప్రాణాలు తీస్తాడు. కనుక రాక్షస జాతిలో ఉండేటటువంటి వీరుల్ని, పరాక్రమవంతుల్ని తీసుకొని వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పగానే ఎందరో వీరుల్ని, అనేక మంది గండ్రగొడ్డళ్ళు, శూలాలు, పాశాలు, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు, కవచాలు ధరించి కొంతమంది గుర్రాలపైన, కొంతమంది ఏనుగులపైన, కొంతమంది గాడిదలపైన, కొంతమంది గుడ్లగూబలపైన, కొంతమంది జింకలపైన, ఇలా రకరకాల వాహనాలతో ఈ రాక్షస సైన్యం అంతా బయలుదేరుతుంది. గొప్ప రథాన్ని ఎక్కుతాడు కుంభకర్ణుడు, బయలుదేరతాడు రావణుడి దగ్గర అనుజ్ఞ తీసుకొని. బయలుదేరినటువంటి కుంభకర్ణుడికి అనేకమైనటువంటి దుశ్శకునాలు కూడా కనబడతాయి. లంకా పట్టణంలోంచి బయటకు వస్తూ ఉంటాడు కుంభకర్ణుడు. వస్తూ ఉంటే గాలి భయంకరంగా వీస్తుంది. నిలబడలేనటువంటి బీభత్సంగా గాలి వేచడం చూసి భయపడతారు రాక్షస వీరులు. కానీ కుంభకర్ణుడు లెక్క చేయడు వాటిని. బయలుదేరినటువంటి కుంభకర్ణుడికి అనేకమైనటువంటి రాక్షస వీరులు పుష్పవర్షం కూడా కురిపిస్తారు. రాక్షస వీరులు, ఎందుకంటే కుంభకర్ణుడు సామాన్యుడు కాదు, అందువల్ల పుష్పవర్షం కురిపిస్తారు. ఆనందంగా మళ్ళీ బయలుదేరుతుంది సైన్యం. అలా బయలుదేరేటటువంటి సమయంలో నక్కలు భయంకరంగా అరుస్తూ ఉంటాయి. నిప్పులు కక్కుతూ మరి నక్కలు అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక గ్రద్ద వచ్చి
కుంభకర్ణుడికి ఎడమ భుజం పైన వాలుతుంది. గ్రద్ద వచ్చి ఎడమ భుజం పైన వాలుతుంది, నక్కలేమో అరుస్తూ ఉంటాయి. ఇలాంటి దుశ్శకునాలన్నీ కనబడుతూ ఉన్న సమయంలో ఎడమ కన్ను ఎడమ భుజం కూడా అదురుతుంది కుంభకర్ణుడికి సాక్షాత్తుగా స్వయంగా. దీన్ని చూస్తాడు కుంభకర్ణుడు, పరిశీలించుకుంటాడు. అయినా ఏమీ లెక్క చేయక అచింతయన్ మహోత్పాతానుదితాన్ రోమహర్షణాన్ నిర్యయో కుంభకర్ణస్తు కృతంత బలచోదితః. ఇవన్నీ ఒక లెక్క, నాకు నా పరాక్రమం ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకుంటాడు. అనుకుని దైవ ప్రేరేపితుడైనటువంటి కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరతాడు రామ లక్ష్మణుల్ని వధించడం కోసం. ఈ కుంభకర్ణుడు రావటాన్ని చూస్తారు వానర సైన్యం. తే దృష్ట్వా రాక్షస శ్రేష్టం వానరాః పర్వతోపమం వాయున్నా ఇవ ఘనా యయుః సర్వా దిశస్తదా. ఈ కుంభకర్ణుడు రూపం ఎంత భయంకరం అంటే సామాన్యమైనటువంటి రూపం కాదు కుంభకర్ణుడిది. ఆకాశం అంత ఎత్తుంటాడు, 200 గజాల వెడల్పు ఉంటాడు. 200 గజాల వెడల్పుతో 600 గజాల ఎత్తు ఒక రూపాన్ని దాల్చుతాడు కుంభకర్ణుడు. సహజమైనటువంటి రాక్షస రూపం ఒకటి ఉంటే, ఈ కవచాలు అభేద్యమైనటువంటి వజ్ర కవచం లాంటి కవచాన్ని ధరించి, ఒక శూలాన్ని ధరించి ఒక ప్రత్యేకమైన రూపాన్ని దాల్చుతాడు కుంభకర్ణుడు. ఆ రూపంతోనే బయలుదేరతాడు. ఆ బయలుదేరినటువంటి సమయంలో 200 గజాల వెడల్పుగా అవుతాడు. ఇట్లా 600 గజాల ఎత్తు ఆ రాక్షస వీరుడైనటువంటి కుంభకర్ణుడు తన శరీరాన్ని తాను పెంచుకుంటాడు. పెంచుకొని బయలుదేరతాడు. బయలుదేరి రాముణ్ణి వధిస్తాను, లక్ష్మణుణ్ణి వధిస్తాను, హనుమంతుణ్ణి వధిస్తాను, సుగ్రీవుణ్ణి వధిస్తాను, వారి రక్తం త్రాగుతాను, రాక్షస వీరుడికి అశాంతిని పోగొడతాను అని బయలుదేరతాడు. బయలుదేరే సమయంలో దుశ్శకునాలు ఎన్నో వస్తాయి, వాటిని పట్టించుకోడు. వానర సైన్యం ఈ కుంభకర్ణుడి రూపాన్ని చూసి పరారైపోతూ ఉంటారు. ఎటుపడితే అటు వెళుతూ ఉంటారు. ఎంత చెప్పినా ఆగరు, ఎవరు చెప్పినా ఆగరు, ధైర్యం చెప్పినా ఆగరు, ధైర్యాన్ని తెచ్చుకోలేరు. చూడలేక కొంతమంది వానర వీరులు పరారైపోతూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ ఉంటే మేఘం ఒకసారి గర్జిస్తుంది, పెద్ద ధ్వనులు బయలుదేరతాయి, మేఘధ్వని. వానరులంతా పిరికి వాళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది, నిలవలేనటువంటి వాళ్ళు కొంతమంది, కుంభకర్ణుడి రూపాన్ని చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది పరారైపోతూ ఉంటారు. అలాంటి కుంభకర్ణుడు యుద్ధ భూమిలోకి బయలుదేరతాడు. అటువంటి సమయంలో అంగదుడు ఈ సందర్భాన్ని చూస్తాడు. చూసి వానరుల్ని ఎలా సముదాయించి వాళ్ళని ఆపి యుద్ధానికి ప్రేరేపిస్తాడో మనకి ఈ 66వ సర్గలో యుద్ధకాండలో మనకి కనబడుతూ ఉన్నది. మనం పారాయణ చేసుకుందాం. అంగదుడు వానర సైన్యాన్ని యుద్ధానికి ప్రోత్సహించుట, కుంభకర్ణుడు వానరులను సంహరించుట. చాలామంది వానరుల్ని వధిస్తాడు కుంభకర్ణుడు. మరల అంగదుడు వాళ్ళని వెనకకు మరల్చుట. ఎంతోమంది వానర వీరులంతా పారిపోతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి ఆపుతాడు. ఈలోపు చాలామంది వానరులను కుంభకర్ణుడు సంహరిస్తూనే ఉంటాడు. సలంఘయిత్వా ప్రాకారం గిరికూటోపమో మహాన్ నిర్యయో నగరాత్తూర్ణం కుంభకర్ణో మహాబలః. పెద్ద పర్వత శిఖరం వంటి శరీరం కుంభకర్ణుడిది.
బలవంతుడు, పరాక్రమవంతుడు. ఆ కుంభకర్ణుడు ప్రాకారంలోంచి బయటకు వస్తాడు. లంకాపట్టణంలోంచి బయలుదేరేటటువంటి సమయంలో ఎంతో ధ్వనులు, వినలేనంత పెద్ద ధ్వనులు బయలుదేరతాయి. రాక్షస వీరులు కూడా జయ జయ ధ్వానాలు పలుకుతారు కుంభకర్ణుడికి. రావణుడు ఘనంగా సత్కరిస్తాడు. సభలో సత్కరించి ఎన్నో ఆభరణాలు కుంభకర్ణుడికి వేస్తాడు. మొదలు కవచ కుండలాలు వేస్తారు. అనేకమైనటువంటి వానర రాక్షస సైన్యాన్ని తోడు పంపిస్తాడు. అలా రాక్షస సైన్యాన్ని గజాలపైన, గుర్రాలపైన, రథాలపైన, కాలినడకన వచ్చేటటువంటి వాళ్ళు, గాడిదలపైన వచ్చినటువంటి వాళ్ళు, గుడ్లగూబలపైన వచ్చినటువంటి వాళ్ళు, నక్కలపైన వచ్చినటువంటి వాళ్ళు, తోడేళ్లపైన వచ్చినటువంటి వాళ్ళు, ఇవన్నీ వాహనాలుగా చేసుకుని కొంతమంది రాక్షస వీరులు కుంభకర్ణుని అనుసరిస్తారు యుద్ధానికి. అలా కుంభకర్ణుడు లంకాపట్టణంలోంచి బయలుదేరాడు. సలంఘయిత్వా ప్రాకారం గిరికూటోపమో మహాన్ నిర్యయో నగరాత్తూర్ణం కుంభకర్ణ మహాబలః లంకాపట్టణం నుంచి జయ జయధ్వానాలతో కుంభకర్ణుడు బయలుదేరాడు. ననాదచ మహానాదం సముద్రమభినాదయన్ విజయన్నివ నిర్ఘాతాన్ నిదమన్నివ పర్వతాన్. పిడుగులన్నీ కూడా, పిడుగుల శబ్దం బయలుదేరింది ఆకాశం నుండి. వాటన్నింటినీ కూడా జయిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. ఆకాశం అంతెత్తు, పర్వతం అంతెత్తున్నాడు. గొప్ప ధ్వని, సముద్రంలోంచి పెద్ద ధ్వని బయలుదేరింది. గర్జించాడు, సముద్రం కూడా గర్జించింది. ఆకాశం నుండి పిడుగు ధ్వనులు బయలుదేరాయి ఈ కుంభకర్ణుడు బయలుదేరిన సమయంలో. ననాదచ మహానాదం సముద్రమభినాదయన్ విజయన్నివ నిర్ఘాతాన్ విధమన్నివ నిర్ఘాతాన్ విధమన్నివ పర్వతాన్. ఆ బయలుదేరినటువంటి సమయంలో తమబధ్యం మఖవత యమేన వరుణేనవ ప్రేక్ష భీమాక్షమాయాంతం వానరా విప్రదుద్రువు. దేవేంద్రుడి చేత గాని, యముడి చేత గాని, వరుణుడి చేత గాని చంపటానికి వీలు లేనటువంటి భయంకరమైనటువంటి రూపం, భయంకరమైనటువంటి నేత్రాలు కుంభకర్ణుడివి. యముడు వచ్చి కుంభకర్ణుడితో పోరాడినా గెలవలేడు యముడు. ఇంద్రుడు వచ్చి కుంభకర్ణుడితో యుద్ధం చేసినా తన వజ్రాయుధం చేత గెలవలేడు ఇంద్రుడు. వరుణుడు వచ్చి కుంభకర్ణుడితో యుద్ధం చేసినా, వరుణాస్త్రముల చేత యుద్ధం చేసినా వరుణుడు గెలవలేడు కుంభకర్ణుడితో. అంత పరాక్రమవంతుడు కుంభకర్ణుడు. అలాంటి రూపం కలిగినటువంటి వాణ్ణి వానరులు చూశారు. భయం చేత కొంతమంది, పిరికితనం చేత కొంతమంది, రూపాన్ని చూసే భయపడి కొంతమంది, తినేస్తాడేమో అని కొంతమంది, ఇలా వానరులంతా పరారుతూ ఉన్నారు. తమబధ్యం మఘవత
యమేన వరుణేన వా ప్రేక్ష్య భీమాక్షమాయాంతం వానరా విప్రదుద్రువుః. వానరులంతా పరిగెత్తుతూ ఉన్నారు, ఎవరాపినా ఆగటం లేదు. తాంస్తు విప్రద్రుతాన్ దృష్ట్వా రాజపుత్రోంగదో బ్రవీత్ నలం నీలం గవక్షం చ కుముదం చ మహాబలం. అందరూ వానరులు పరిగెత్తటాన్ని చూశారు. వానరుల్లో గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు వీరులు. నలుడు, నీలుడు, గవాక్షుడు, గవయుడు, కుముదుడు మొదలైనటువంటి వానరులంతా చూశారు. చూసి అంగదుడికి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా వానర సైన్యం అంతా పరిగెత్తటాన్ని పిరికితనం చేత కుంభకర్ణుని చూసినటువంటి వానర సైన్యం పరారవుతూ ఉంటే వాళ్ళందరూ ఈ వీరులంతా పిలుస్తూ ఉన్నారు వానర సైన్యాన్ని ఆపుదాము అని. పరిగెత్తకండి, నిలబడి యుద్ధం చేద్దాం, పరిగెత్తకండి, నిలబడి యుద్ధం చేద్దాం, ఈ రాక్షస వీరుణ్ణి ఎదుర్కొందాం అని అందరూ ఆపుతున్నారు. కానీ ఎవరు వినకుండా పరారవుతున్నారు. నలుడు ఆపుతూ ఉన్నాడు, నీలుడు ఆపుతున్నాడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు వీరంతా ఆపుతుంటే ఎవరి మాట ఎవరు వినటం లేదు. పరిగెత్తుతూ ఉంటే అందరూ కూడా అంగదుడి దగ్గరికి వచ్చారు. తాంస్తు విప్రద్రుతాన్ దృష్ట్వా రాజపుత్రోంగదో బ్రవీత్ నలం నీలం గవాక్షం చ కుముదం చ మహాబలం. అంగదుడి దగ్గరికి వెళ్ళారు. అంగదుడితో మాట్లాడుతున్నారు ఈ వానర వీరులంతా కూడా. ఆత్మనస్తాని విస్మృత్య వీర్యాణ్యభిజనాని చ ఉపగచ్చత భయత్రస్తాః ప్రాకృతా హరయో యథా. ఏమయ్యా అంగద, పరాక్రమవంతులు, శౌర్యవంతులు, పరాక్రమవంతుల్ని శౌర్యవంతుల్ని మరచి సామాన్యుల వలె భయపడి ఎక్కడికి వెళ్ళదురు మీరంతా కూడా అని అంగదుడు ఈ వానర వీరులందరూ వచ్చి అంగదుడితో చెబితే అంగదుడు ఈ వానర వీరులందరినీ కూడా అంటున్నాడు, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి నలుడు కూడా, నీలుడు, గజుడు, గవాక్షుడు, గొప్ప బలం కలిగినటువంటి కుముదుడు మొదలైన ఆ వానరులంతా కూడా ఒకానొక దశలో కుంభకర్ణుడు చూసి పరిగెత్తుతూ ఉన్నారు. పరిగెత్తుతూ ఉంటే అంగదుడు చూశాడు. అంగదుడు కూడా చూసి ఆ రాక్షస రూపాన్ని ఈ వానర వీరులతో అంటున్నాడు, ఏమయ్యా నల, నీల, గజ, గవాక్ష, కుముద మీరంతా ఎక్కడికి పరిగెత్తున్నారయ్యా? శౌర్యవంతులు కదా మీరంతా. మీ శౌర్యాన్ని, మీ ఉన్నత స్థితిని మరిచిపోయి సామాన్యుల్లాగా భయపడి ఎక్కడికి వెళుతున్నారు మీరంతా? ఆగండి అన్నాడు అంగదుడు. సామాన్యమైనటువంటి వానర వీరుడు పరిగెత్తు ఉంటే వానర వీరుల్లో గొప్పవారైనటువంటి నలుడు, నీలుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు వీరు కూడా పారిపోవటాన్ని చూసి ఆపటం జరిగింది. అంగదుడు నిలబెట్టి మరి మాట్లాడుతున్నాడు.
ఆత్మనస్థాని విస్మృత్య వీర్యాణ్యభిజనాని చ క్వగచ్చత భయత్రస్థాః ప్రాకృత హరయో యథా ఎక్కడికి మీరంతా వెళుతున్నారు? ఓ కుముద, ఓ గజుడా, ఓ గవాక్షుడా, ఓ నలుడా, ఓ నీలుడా అని అంగదుడు అందరినీ ఆపి నిలబెట్టి బలవంతంగా ఆపుతున్నాడు కుంభకర్ణుడు రూపాన్ని చూసి పారిపోయేటటువంటి వానర వీరుల్ని. సాధు సౌమ్య నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షథ నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం విభీషక. ఓ సౌమ్యురారా, బాగా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు మీరు, వెనక్కి రండి, పారిపోకండి. ప్రాణాలు ఎందుకు రక్షించుకొనేదరు? మిమ్మల్ని మీరే ప్రాణాలు కాపాడుకుందామని ఎందుకు పరిగెత్తుతున్నారు? ఈ రాక్షసుడు యుద్ధం చేయలేడు. ఇది భయపెట్టడానికి సృష్టించినటువంటి ఒక పెద్ద బొమ్మ. ఇది ఒక భయంకరమైనటువంటి ఆకారం. వానర సైన్యాన్ని భయపెట్టి చీల్చాలి, సంఘటితంగా ఉన్నటువంటి వానర సైన్యాన్ని చీల్చివేయాలని రావణుడు పన్నినటువంటి కుట్ర. ఈ రూపాన్ని చూసి ఎవరు పారిపోకండి, భయపడవద్దు, ఆగండి అన్నాడు అంగదుడు వానర వీరుణ్ణి. సాధు సౌమ్య నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షథ నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం విభీషక. అంగదుడు చెప్తున్నాడు, రాక్షస సైన్యం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప భయంకరమైనటువంటి రూపమైనటువంటి కుంభకర్ణుడు రూపాన్ని చూసి నలుడికి, నీలుడికి, గజుడికి, గవాక్షుడికి, కుముదుడికి అందరికీ చెప్పి వానర వీరులను ఆపుతున్నాడు పారిపోకుండా. ఏమయ్యా, ఈ రాక్షసుడు మనల్ని ఏమీ చేయలేడు, మన జాతిని భయపెట్టడం కోసం తయారు చేయబడినటువంటి ఒక బొమ్మ అని వాళ్ళందరినీ కూడా ఆపుతున్నాడు. ఈ బొమ్మను చూసి మీరు ఎందుకు పారిపోతున్నారు, ఆగండి అని బలాత్కారంగా వాడిని పట్టుకున్నాడు ఆ పారిపోయేటటువంటి వానర వీరుని. మహతీముత్థితామేనాం రాక్షసానాం విభీషికాం విక్రమాద్విధయిష్యామో నివర్తధ్వం ప్లవంగమాః. వానరులారా, రాక్షసుడు లేవదీసినటువంటి ఒక పెద్ద విభీషకను పరాక్రమం చేత నశింపచేస్తారు. చూడండి, రాక్షస సైన్యం వానర సైన్యాన్ని భయపెట్టడం కోసం లేవదీసినటువంటి ఒక భయంకరమైనటువంటి బొమ్మ ఇది. ఇది రూపమే భయపెట్టేటటువంటి ఒక బొమ్మ. దీన్ని నేను వధిస్తా, మీరంతా వెనక్కి రండి, భయపడకండి, పారిపోకండి, నేను నశింపచేస్తా ఈ రాక్షస పిశాచి రూపమైనటువంటి ఈ బొమ్మని అన్నాడు అంగదుడు. అందరిని ఆపుతున్నాడు. మహతీముత్థితామేనాం రాక్షసానాం విభీషికాం విక్రమాద్విధయిష్యామో
విక్రమాద్విధమిష్యామా నివర్తత్వం లవంగమాః ఈ విభీషకను నా పరాక్రమం చేత నశింపచేస్తా, వెనక్కి పోకండి రండి, పారిపోకండి రండి అని అంగదుడు ఆ వానర వీరుల్ని పిలుస్తూ ఉన్నాడు. కృచ్ఛ్రేణతు సమాశ్వస్య సంగమ్య చ తతస్తతః వృక్షాన్ గృహీత్వా హరయః సంప్రతస్థో రణాజిరం. చాలా పెద్దగా అరిచమని చెప్పాడు అంగదుడు. చెబితే ఆ వానరులు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని 4 వైపుల నుండి కూడా గుమ్ముగూడారు. అనేకమైనటువంటి వృక్షాలను చేతపట్టారు, కొంతమంది శిలల్ని చేతపట్టారు, కొంతమంది చెట్లను పెకలించారు, పట్టుకున్నారు. అందరూ వెనక్కి తిరిగారు. వానర వీరులు కొన్ని కోట్ల మంది వానరులుంటే ఆ కోట్లలో చాలా గొప్ప వీరులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కుంభకర్ణుని చూసి పారిపోతూ అంగదుడు చెప్పిన తర్వాత ఆగారు. ఆగి అనేకమైనటువంటి మద్ది చెట్లు వృక్షాలని గుమ్మిగూడి వాటిని పట్టుకొని అందరూ సమూహంగా నిలబడ్డారు అంగదుడు చెప్పిన మాటకి. కృచ్ఛ్రేణతు సమాశ్వస్య సంగమ్య చ తతస్తతః వృక్షాన్ గృహీత్వా హరయః సంప్రతస్థో రణాజిరం. అందరూ కూడా వృక్షాల్ని పట్టుకున్నారు, శిలల్ని పట్టుకున్నారు, అనేక వృక్షాల్ని పెకిలించారు. ఇక యుద్ధానికి బయలుదేరారు అంగదుడు ఆజ్ఞ ప్రకారం. తే నివృత్యతు సంరబ్ధాః కుంభకర్ణం వనౌకసః నిర్జఘ్నుః పరమక్రుద్ధాః సమదా ఇవ కుంజరాః. మదించిన ఏనుగుల్లాగా ఉన్నారు వాళ్ళు కూడా. వానరులు తిరిగి మళ్ళీ వెనక్కొచ్చారు. భయంకరమైన రూపాలుగా వీళ్ళు ఉన్నారు. చాలా కోపించారు. ఆ కుంభకర్ణుని కొట్టడం మొదలుపెట్టారు. ఇక అందరూ కొంతమంది చెట్లు విసిరేశారు, కొంతమంది శిలలు విసిరేశారు, కొంతమంది గుట్టలు విసిరేశారు, కొంతమంది పుట్టలు విసిరేశారు, కొంతమంది మహావృక్షాన్ని పెకిలించి మరీ విసిరి కొట్టారు. కుంభకర్ణుడి మీదకి ఇక తిరగబడ్డారు వానర సైన్యం అంగదుడు ఆజ్ఞ ప్రకారం. తే నివృత్యతు సంరబ్ధాః కుంభకర్ణం వనౌకసః నిర్జఘ్నుః పరమక్రుద్ధాః సమదా ఇవ కుంజరా. ఇవ కుంజరాః మదించిన ఏనుగుల్లాగా వీళ్ళు కూడా కుంభకర్ణుడి పైకి ఎదురు తిరిగి యుగ యుద్ధానికి బయలుదేరారు. కొంతమంది రాళ్ళు విసిరేస్తున్నారు, శిలలు విసిరేస్తున్నారు, మహావృక్షాలను విసిరేస్తున్నారు, పెకిలిచ్చి మరీ విసిరేస్తున్నారు. కుంభకర్ణుడిని కొట్టడం మొదలుపెట్టారు. ప్రాంశుభిర్గిరి శృంగైశ్చ శిలాభిశ్చ మహాబలః పాదపైః
పుష్పితాగ్రైశ్చాహన్యమానో న కంపతే. అనేకమైనటువంటి పర్వత శిఖరాలతో, ఎన్నో శిఖరాలు, ఎన్నో పర్వతాలు అన్నీ పీకారు, పెకిలించారు. అనేక బండరాళ్ళు, పుష్పించినటువంటి పూలు బాగా పూచినటువంటి వృక్షాలు, వాటి చెట్లు, వాటితో కొట్టడం మొదలుపెట్టారు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏమాత్రమో కదలలేదు. ఇంత కొట్టినా ఇవన్నీ వెళ్ళి తగులుతున్నాయి. శిలలు తగులుతున్నాయి, బండరాళ్ళు తగులుతున్నాయి, గుట్టలు తగులుతున్నాయి, పర్వతాలు తగులుతున్నాయి, పూలు పుష్పించినవి తగులుతున్నాయి, కాయలు కాసినటువంటి మహావృక్షాలు తగులుతున్నా కుంభకర్ణుడు ఏమీ చలించలేదు. ప్రాంశుభిర్గిరిశృంగైశ్చ శిలాభిశ్చ మహాబలః పాదపైః పుష్పితాగ్రైశ్చ హన్యమానో న కంపతే. ఏమీ కదలలేదు. ఆ కుంభకర్ణుడు ఏమాత్రమూ చలించలేదు. చూస్తూనే ఉన్నాడు వీళ్ళు చేసే చర్యలన్నీ కూడా. అనేకమైనటువంటి ఆ బండరాళ్ళు వచ్చి శరీరానికి తగిలి అవే ముక్కలు ముక్కలు అయిపోయి కింద పడుతున్నాయి. చెట్లు అయితే అవే విరిగిపోయి కింద పడుతున్నాయి, నేల మీద పడిపోతున్నాయి. కుంభకర్ణుడు మాత్రం ఏమీ చలించలేదు. తస్య గాత్రేషు పతితా విద్యంతే బహవః శిలాః పాదపా పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుర్మహీతలే. అనేకమైనటువంటి శిలలు విసిరి 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 కొడుతుంటే కుంభకర్ణుడికేసి అన్ని విరిగిపోయి పగిలిపోయి పొడి పొడి అయిపోయి ఆ రాళ్ళు, బండలు, శిలలు, గుట్టలు, పర్వతాలు, చెట్లు అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. అయినా కానీ కుంభకర్ణుడు ఏమాత్రము చలించలేదు. దెబ్బ తగిలిన వాళ్ళలాగా ఏమీ లేదు. చూస్తూ ఉన్నాడు వీళ్ళ చేష్టలు. తస్య గాత్రేషు పతితా భిద్యంతే బహవః శిలాః పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుర్మహీతలే. అనేకమైనటువంటి విసిరేస్తే నేల మీద పడిపోతూ ఉన్నాయి. సోపి సైన్యాని సంవృద్ధో వానరాణాం మహోజసాం మమంథ పరమాయత్తో వనాన్యగ్నిరివోత్థితః. కుంభకర్ణుడు చాలా కోపం వచ్చింది. వానర సైన్యాన్ని విజృంభించి అగ్ని వలం వలె ప్రయత్నపూర్వకంగా నశింపచేయడం మొదలుపెట్టాడు. చాలామందిని వధిస్తున్నాడు. కుంభకర్ణుడు కూడా ఇలా చేత్తో పట్టుకొని అందరినీ పట్టుకొని భుజిస్తూ ఉన్నాడు, భక్షిస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు. కొంతమందిని విసిరేస్తున్నాడు, కొంతమందిని నలిపేస్తున్నాడు. చాలామంది మరణిస్తూ ఉన్నారు వానర సైన్యం. సోపి సైన్యాని సంక్రుద్ధో వానరాణాం మహోజసాం మమంధ పరమాయత్తో వనాన్యగ్ని
వివోత్థితః చాలా మందిని ప్రయత్నపూర్వకంగా దొరికిన వాళ్ళని దొరికినట్లు కుంభకర్ణుడు వధిస్తూ ఉన్నాడు. లోహితాద్రాస్తు బహవః శేరతే వానరర్షభాః నిరస్థాః పతితా భూమౌ తామ్రపుష్పా ఇవ ద్రుమాః. చాలా మందిని బలాత్కారంగా పట్టుకొని భుజిస్తూ ఉన్నాడు, కొంతమందిని విసిరేస్తూ ఉన్నాడు, కొంతమందిని నలిపేస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. చాలామంది రక్తం చేత తడిసిపోయారు వానర వీరులు. ఎర్ర పుష్పాల వలె ఉన్నారు. చాలామంది నలిపివేస్తే రక్తం కక్కి మరి మరణిస్తూ ఉన్నారు. కొంతమందిని భుజిస్తూ ఉన్నాడు, కొంతమందిని విసిరేస్తూ ఉన్నాడు, కొంతమందిని వధిస్తూ ఉన్నాడు. చాలామంది వానరులు ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. లోహితాద్రాస్తు బహవః శేరతే వానరర్షభాః నిరస్తాః పతితా భూమౌ తామ్రపుష్పా ఇవ ద్రుమాః. అనేకమైనటువంటి చెట్లు శిలలు వీళ్ళు విసిరేస్తూ ఉంటే రావణుడు సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మాత్రం ఎక్కడా భయపడకుండా తగ్గకుండా వానర వీరులను దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని వధిస్తూ ఉన్నాడు. చాలామంది తప్పించుకునేటటువంటి వాళ్ళు రక్తమై పారిపోతూ ఉన్నారు. లంఘయంతః ప్రధావంతో వానరానవలోకయన్ కేచిత్ సముద్రే పతితాః కేచిత్ గగనమాస్థితాః. కుంభకర్ణుడు బలాత్కారంగా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా పట్టుకొని కొంతమందిని నలిపి, కొంతమందిని తిని, కొంతమందిని విసిరేసి ఇలా వధిస్తూ ఆ వానర సైన్యాన్ని నశింపచేస్తూ ఉంటే కొందరు వానరులు ఏమీ చేయాలో తోచక పారిపోతూ ఉన్నారు. కొంతమంది వెనక్కి కూడా చూడకుండా పారిపోతూ ఉన్నారు. కొందరు సముద్రంలో దూకి పారిపోతూ ఉన్నారు. కొందరు ఆకాశంలోకి ఎగిరి పారిపోతూ ఉన్నారు. వానర సైన్యం కుంభకర్ణుడు చేసేటటువంటి యుద్ధానికి కుంభకర్ణుడు తన పరాక్రమం చేత అందరిని చేత్తో పట్టుకొని నలిపేసి పిసికి వారిని చంపుతూ తింటూ ఉంటే వానరులు ఏమీ చేయలేక పారిపోతూ ఉన్నారు. ఆకాశం వైపు కొంతమంది ఎగిరి ఆకాశంలో నుండే పారిపోయారు, కొంతమంది సముద్రంలో దూకి పారిపోయారు, కొంతమంది నేల మీద దూకి పారిపోతూ ఉన్నారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలా వానర సైన్యం పరారు పెడుతూ ఉంది. కుంభకర్ణుడు తన పరాక్రమం చేత వానర సైన్యాన్ని నశింపచేస్తూ ఉన్నాడు. అంగదుడు పారిపోయేటటువంటి వానర వీరులను ఆపుతూ ఉన్నాడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంది కుంభకర్ణుడికి వానర వీరుడికి. లంఘయంతః ప్రధావంతో వానరా నావలోకయన్ కేచిత్ సముద్రే పతితాః కేచిత్ గగనమాస్థితాః. ఇలా వానర వీరులంతా కూడా పారిపోతూ ఆకాశంలో ఉండి కొంతమంది, సముద్రంలో దూకి కొంతమంది, అలాగే పారిపోతూ నేల మీద వెనక్కి తిరిగి చూడకుండా వానర వీరులు పరిగెత్తుతూ పారిపోతూ ఉన్నారు. వధ్యమానాస్తుతే వీరాం
రాక్షసేన చ లీలయా సాగరం యేన తే తీర్ణాః పథా తేనైవ దుద్రువుః. కుంభకర్ణుడు చాలా సులువుగా వానర వీరులందరినీ కూడా వధిస్తూ ఉన్నాడు, అనాయాసంగా చంపేస్తూ ఉన్నాడు. పెద్ద శ్రమ ఏమీ లేదు కుంభకర్ణుడికి వానరులను వధించడంలో. ఏ మార్గం దొరికితే ఆ మార్గంతో వానర వీరులంతా పారిపోతూ ఉన్నారు. ఏ మార్గం, సముద్రం మార్గంలో కొంతమంది పరిగెత్తుతూ ఉంటే కుంభకర్ణుడు కూడా అదే మార్గంలో వెళ్ళి వాళ్ళని పట్టుకుని వధిస్తున్నాడు. ఆకాశ మార్గంలోకి ఎగిరి మరీ వానరులు పరిగెత్తి మరీ కాపాడుకుందాము వారి ప్రాణాలని వానరులు పరిగెత్తితే కుంభకర్ణుడు కూడా ఆ మార్గాన్ని వెళ్ళి వాళ్ళని పట్టుకొని వధిస్తూ తింటూ ఉన్నాడు, చంపేస్తూ ఉన్నాడు. అలా కుంభకర్ణుడు ఎటు రాకుండా ఉన్నాడో చూసి అటు పరిగెత్తుతున్నారు రాక్షస వీరులు. పరాక్రమాన్ని చూసినటువంటి ఈ వానర జాతి అలా పరిగెత్తుతూ ఉంది. వధ్యమానాస్తు తే వీరా రాక్షసేన చ లీలయా సాగరం యేన తే తీర్ణాః పథా తేనైవ దుద్రువుః. ఆ మార్గాన్ని పారిపోయారు అందరూ. రాక్షసులు అనాయాసంగా చంపివేస్తూ ఉంటే కొందరు వానర వీరులు ఏ మార్గం సముద్రం దాటాలో అర్థం కాక ఏ మార్గంలో వెళితే తప్పించుకుంటామో తెలియకుండా ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా సముద్రంలోకి దూకుతున్నారు, పారిపోతున్నారు. ఏ మార్గం సముద్రం దాటారో ఆ మార్గాన్నే, అంటే రామ సేతు కట్టుకొని వచ్చారు కదా వానర వీరులంతా, అదే మార్గాన్ని మళ్ళీ పారిపోతూ ఉన్నారు వానర వీరులంతా కూడా. వాళ్ళని వెంబడించి మరీ రాక్షస సైన్యం పట్టుకొని వధిస్తున్నారు. కొంతమంది యుద్ధం చేసి ఆ యుద్ధంలో వానర వీరులు మరణిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు వెంటబడి మరీ వారిని వధిస్తూ సంహరిస్తూ ఉన్నాడు. ఇలా యుద్ధమంతా కూడా ఘోరంగా జరుగుతుంది. అందరూ భయపడుతూ ఉన్నారు. తే స్థలాని తదా నిమ్నం వివర్ణవదనా భూయోతు తే స్థలాని తదా నిమ్నం వివర్ణవదనా భయాతు వృక్షా వృక్షాన్ సమారూఢాః కేచిత్ పర్వతమాశ్రితాః. భయం వల్ల ముఖాలకు రంగులు మారాయి. వాళ్ళ ముఖంలో తెలియనటువంటి భయం రావటం వల్ల వాళ్ళ ముఖం రంగు మారిపోయింది. కొంతమంది వానరులకి వానరులు ఎత్తు ప్రదేశాల్లో పల్లెటి ప్రదేశాల్లో దాక్కుంటూ ఉన్నారు. ఈ రాక్షసులు వెంటబడుతున్నారని భయం చేత కొంతమంది గుట్టల్లో, గుహల్లో, చెట్లల్లో, కొట్లల్లో దాక్కుంటూ ఉన్నారు. కొందరు భల్లూకాలు చెట్ల మీదకి ఎక్కారు, కొందరు పర్వతాల మీదకి ఎక్కి పారిపోయారు. ఇలా వానర సైన్యం అంతా కూడా అనేక విధాలుగా అక్కడ పారిపోతూ ఉన్నారు. కుంభకర్ణుడు పరాక్రమాన్ని చూసి రాక్షస సైన్యం దొరికిన వానరుల్ని వధిస్తూ ఉంటే ఈ వానరులు వారి ప్రాణాలు వారే కాపాడుకోవటానికి చెట్లల్లో, పొట్లల్లో, గుట్లల్లో, గుహల్లో దాక్కుంటూ ఉన్నారు. అయినా సరే వెంటబట్టి మరి కొట్టి మరి వానరులు వధిస్తున్నారు రాక్షసులు. తే స్థలాని తదా నిమ్నం వివర్ణవదనా భయాతో వృక్షా వృక్షాన్ సమారూఢాః
కేచిత్ పర్వతమాశ్రితాః కొందరు గుట్లల్లోకి పారిపోతున్నారు, కొందరు పల్లెటి ప్రదేశాల్లోకి పారిపోతున్నారు. భల్లూకాలు చెట్లు ఎక్కి మరి చెట్లు పుట్టలు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటే కొందరు పర్వతాలపైకి ఎగిరి మరి పారిపోతూ ఉన్నారు. ఇలా వానర సైన్యం ఛన్నాభిన్నం అయిపోతూ ఉంది కుంభకర్ణుడు పరాక్రమానికి. మమజ్జుర్నర్ణవే కేచిద్ గ్వహాః కేచిత్ సమాశ్రితాః నిపేతుః కేచిదపరే కేచిన్నైవావస్థితిరే కేచిత్ భూమౌ నిపతితాః కేచిత్ సుప్తామృతామివ. కొందరు సముద్రంలో మునిగిపోతూ ఉన్నారు కనబడకుండా, కొందరు గుహల్లో దాక్కుంటూ ఉన్నారు గుహల్లో కనబడకుండా, గుహల లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు కనబడకుండా ఉండేటందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం. కొందరు నిలబడలేకపోయారు ఆ రాక్షస సైన్యం ముందు, కుంభకర్ణుడు ముందు. కొందరు మరణించినట్లు పడుకొని నటిస్తూ ఉన్నారు, ఎక్కడ కదిలితే కొట్టి మరీ చంపుతారో అని కొందరు మరణించినట్లు పడుకొని నటిస్తూ ఉన్నారు. కొందరు నిలబడలేక పారిపోతూ ఉన్నారు, కొందరు గుహల్లో దాక్కున్నారు, కొందరు సముద్రంలో మునిగి దాక్కున్నారు, కొందరు నేల మీద ఎక్కడ దొరికితే ఎక్కడ కనబడకుండా ఉండే ప్రదేశాల్లో వానర వీరులంతా కూడా పరారవుతూ ఉన్నారు. కుంభకర్ణుడు పరాక్రమం ముందు నిలవలేక కుంభకర్ణుడు పరాక్రమాన్ని చూసినటువంటి రాక్షస వీరులు వెంటాడి మరి వానరులను వధిస్తూ ఉన్నారు. వానరులంతా పారిపోతూ ఉన్నారు. మమజ్జుర్నర్ణవే కేచిద్ గ్వహాః కేచిద్ గుహాః కేచిత్ సమాశ్రితాః నిపేతుః కేచిదపరే కేచిన్నైవావతస్థిరే కేచిద్ భూమౌ నిపతితాః కేచిత్ సుప్తా మృతా ఇవ. కుంభకర్ణుని చూసి రాక్షస వీరులు చేసేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి వానరులు నిలబడలేక కొందరు అర్ణవే సముద్రంలో మునిగిపోయారు, కొంతమంది నీళ్ళల్లోకి దిగి కనబడకుండా నీళ్ళల్లో కూడా పారిపోతూ ఉన్నారు. కొందరు గుహల లోపలకు దూకారు కనబడకుండా, దూరి దాక్కున్నారు కొంతమంది వానర వీరులు. మరికొందరు నేల మీద పడిపోయి మరణించినట్టుగా ఉన్నారు, కదిలితే ఎక్కడ దొరికితే రాక్షస వీరులు కొట్టి ప్రాణాలు తీస్తారు. కొందరు మరణించినట్టు పడుకుంటూ ఉన్నారు, కొంతమంది ఆకాశంలోకి పారిపోతూ ఉన్నారు, కొంతమంది సముద్రంలో దూకి పారిపోతూ ఉన్నారు, కొంతమంది గుహల్లోకి దూరుతూ ఉన్నారు, కొంతమంది చెట్లు ఎక్కుతున్నారు. ఇలా రకరకాల మార్గాల నుండి నిలవలేక వానర సైన్యం పరిగెత్తుతూ ఉంది. తాన్ సమీక్ష్యాంగదో భగ్నాన్ వానరానిదమబ్రవీతు అవతిష్ఠత యుధ్యామో నివర్తధ్వం ప్రవంగమాః. ఆ వానరులందరినీ, అలా పారిపోయేటటువంటి వానరుల్ని, నీళ్లల్లో గుండా మునిగి పారిపోయేటటువంటి వాళ్ళని, గుహల్లోకి దూరేటటువంటి వాళ్ళని, పర్వతాలపైకి ఎక్కి దాక్కొని పారిపోయేటటువంటి వాళ్ళని, చెట్లపైకి ఎక్కి మరీ పారిపోయేటటువంటి వానరులందరినీ చూశాడు అంగదుడు. చూసి ఇలా పలుకుతున్నాడు, ఓ వానరులారా,
ఓ వానర వీరులారా నిలబడండి, వెనక్కి రండి, యుద్ధం చేద్దాం, యుద్ధం చేసి ఈ రాక్షస వీరుణ్ణి వధిద్దాం, పారిపోకండి, భయపడకండి అని పెద్దగా అరిచాడు అంగదుడు. తాన్ సమీక్షాంగదో భగ్నాన్ వానరాన్నిదమబ్రవీతో అవతిష్ఠత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమాః భయపడి వానరులంతా కూడా పారిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో అంగదుడు పిలిచాడు, కలిసి యుద్ధం చేద్దాం రండి, ఎవరు భయపడకండి అన్నాడు అంగదుడు. భగ్నానాం ఓ న పశ్యామి పరిక్రమ్య మహీమిమాం స్థానం సర్వే నివర్తధ్వం కిం ప్రాణాం పరిరక్షథ. ఓ వానర వీరులారా, మీరు భయపడిపోయి ఓడిపోయి ఈ భూమి అంతా తిరిగినా కూడా మీకు ఎక్కడా స్థానం దొరకదయ్యా. ఎక్కడ ఉన్నా సరే మీరు భయపడుతూనే ఉంటారు. వెనక్కి రండి, ప్రాణాల్ని ఎందుకు రక్షించుకోవాలి అనుకుంటారు మీరు, యుద్ధం చేసి పోరాడదాం రండి అని బిగ్గరగా అరిచాడు అంగదుడు వానర సైన్యాన్ని చూస్తూ. భగ్నానాం ఓ న పశ్యామి పరిక్రమ్య మహీమిమాం స్థానం సర్వే నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షథ. ఎందుకు మీరు ప్రాణాలను కాపాడుకోవాలని పరిగెత్తుతూ ఉన్నారయ్యా, రండి యుద్ధం చేద్దాం, పోరాడదాం అన్నాడు అంగదుడు వానర వీరుణ్ణి. ఏమయ్యా మీకు పౌరుషం లేదా, ఎన్ని యుద్ధాలు చేశారు, ఇప్పటికి ఎంతమందిని వధించారు, మీకు తెలియదా మీ పరాక్రమం గురించి, వెనక్కి రండి అన్నాడు. ఆయుధాలు విడిచి పారిపోతున్నటువంటి మిమ్మల్ని చూసి మీ భార్యలు పరిహసిస్తారయ్యా, అవమానపరుస్తారు. బాగా జీవించిన వారికి ఇది మరణంతో సమానమయ్యా. యుద్ధ సమయంలో యుద్ధాన్ని వదిలి శత్రువుని వదిలి పారిపోతూ ఉన్నారే, ఇది మరణంతో సమానం. జీవించి ఉన్నా సరే, ఒకవేళ తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నా సరే మీరు మరణించినట్లే అన్నాడు అంగదుడు. కనుక వెనక్కి తిరిగి రండి, మీ భార్యలు మిమ్మల్ని చూసి సిగ్గుపడతారు, అవమానిస్తారు, ఇది మంచి పని కాదు, వెనక్కి రండి అన్నాడు పారిపోయేటటువంటి వానర వీరులను చూసినటువంటి అంగదుడు. ఎక్కడ కుంభకర్ణుడు దొరికితే మనల్ని వధిస్తాడో, తినేస్తాడో, రక్తం కక్కేదాకా కొట్టి మరీ చంపుతారో అని కొంతమంది వానరులు నీళ్లల్లో దూకి, సముద్రంలో దూకి, సముద్ర గర్భంలో నుండి పారిపోతూ ఉన్నారు. కొంతమంది అనేక చెట్లు ఎక్కి పారిపోతూ ఉన్నారు. కొంతమంది ఆకాశంలో ఉండి గగన మార్గం నుండి పారిపోతున్నారు. కొంతమంది నేల మీదనే పరిగెత్తి మరీ పారిపోతున్నారు. కొంతమంది మరణించినట్టుగా నటిస్తూ చచ్చిపోయిన వాళ్ళలాగా పడి ఉండి వానరులు అలా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటూ యుద్ధం చేయకుండా ఉంటే రాక్షస సైన్యం మాత్రం విజృంభించి కనపడ్డ వానరులను కనపడ్డట్టు వధించుకుంటూ పోతూనే ఉన్నారు. అలాంటి సమయంలో అంగదుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, మనం అందరం కూడా
అతి ప్రాచీనులమైనటువంటి సుదీర్ఘ పరంపర కలిగినటువంటి ఉత్తమమైనటువంటి కులంలో పుట్టామయ్యా మనం అందరం కూడా. సామాన్యుల వలె భయపడి పారిపోవటం ఏమిటి? మీ పరాక్రమాన్ని మర్చిపోతున్నారు. మీరు ఇప్పటివరకు చేసిన యుద్ధాలు మర్చిపోతున్నారు. ఇది గౌరవం కాదయ్యా. యుద్ధ సమయంలో యుద్ధ భూమిని వదిలి, శత్రువుని వదిలి, సమయాన్ని చూసి పారిపోవటం ఇది గౌరవమా? పారిపోవద్దు, వెనక్కి రండి, వెనక్కి రండి, యుద్ధం చేద్దాం, ఈ దిష్టి బొమ్మని మనం వధిద్దాము అన్నాడు అంగదుడు. యుద్ధానికి వచ్చేటప్పుడు జనాల సమక్షంలో మీ తీవ్రమైనటువంటి చూపు, మీరు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? మీరు చేసినటువంటి శపథాలన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ ఏమైపోయాయి? మీరు ఆవేశంగా చూసినటువంటి చూపులు ఏమైపోయాయా? ఇప్పుడు మీరు ఆ రోజు పలికినటువంటి మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? అవన్నీ వదిలేసి ఆ ప్రతిజ్ఞలు, ఆవేశపూరితమైనటువంటి చూపులు, మీ వ్యక్తిత్వాన్ని వదిలేసి శత్రువు వచ్చాడు అని పారిపోతారా? ఇది ధర్మమేనా? ఇది మరణంతో సమానం. మీకు వెళ్ళకండి, రండి అని పెద్దగా పిలుస్తూ ఉన్నాడు. పారిపోయేటటువంటి వానర వీరులను చూసి అంగదుడు ఛీ అని అనిపించుకొని జీవించాలనుకుంటున్నారా? జీవితంలో ఇది మంచిదేనా? గొప్ప కులంలో పుట్టినటువంటి వాడు వెనక్కి తిరిగిపోడు యుద్ధంలో అన్నాడు. సత్పురుషులు అనుసరించే మార్గాన్ని మనం అందరం అనుసరించాలయ్యా. భయాన్ని విడిచిపెట్టండి, భయపడకండి, వెనక్కి రండి అన్నాడు. అంతేకాదు, ఓ వానరులారా, మన ఆయుర్దాయం చిన్నదే అయితే శత్రువుల చేతిలో చచ్చిపోతాం, ప్రాణాలు పోతాయి, నేల మీద పడిపోతాం. నీచ యోధులకు లభించినటువంటి బ్రహ్మలోకం మనకు లభిస్తుందయ్యా. యుద్ధంలో మరణిస్తే గొప్ప లోకాలకు వెళ్ళొచ్చు, తప్పించుకుంటే ఏమొస్తుందయ్యా? పిరికితనం వస్తుంది మనకి. అంతేకాదు, నీచుల్లాగా మనం ప్రాణాలు కాపాడుకోవటం కోసం పారిపోవద్దు. బ్రహ్మలోకాన్ని చేరుకుందాం మనందరం యుద్ధం చేసి, ఒకవేళ యుద్ధంలో గనక ప్రాణాలు పోతే నీచ యోధులకు లభించినటువంటి బ్రహ్మలోకం మనకి లభిస్తుంది. పారిపోయేటటువంటి వాళ్ళంతా కూడా నీచమైనటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళకి లభించదు ఈ బ్రహ్మలోకం. మనం ఈ యుద్ధంలోనే మరణిస్తే మనకి గొప్ప లోకాలు లభిస్తాయి. అటువంటి లోకాలకి మనం వెళదాం, ఎందుకు మీరు పారిపోతున్నారు అని అందరినీ పిలుస్తూ ఉన్నాడు పెద్దగా అంగదుడు. శత్రువుని చంపి కీర్తిని పొందుదామయ్యా, అంతేగాని ఎందుకు పారిపోతున్నారు? శత్రువు రాలేదని ఇంతసేపు ఎదురు చూసాం, వచ్చినటువంటి శత్రువు వచ్చినప్పుడు ఎందుకు పారిపోతున్నాం? ఒకవేళ మనమే గనక మరణిస్తే వీర స్వర్గాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. స్వర్గం అనే ఐశ్వర్యాన్ని మనం పొందుతాం. పిరికి వాళ్ళలాగా ఏమిటి పారిపోవటం? కట్టినటువంటి సేతువు మీదనే మళ్ళీ పారిపోతున్నారంటే ఎంత పిరికి వాళ్ళు మీరు అని మీ యొక్క వీరత్వాన్ని మరిచిపోవద్దు వానరులారా, రండి అని అంగదుడు పెద్దగా కేకలేసి మరీ పారిపోతూ ఉన్నటువంటి వానరులను పిలుస్తున్నాడు. అగ్నిని చేరినటువంటి మిడతలు ఎలా అయితే కాలిపోతాయో, రాముణ్ణి చూసి కుంభకర్ణుడు కూడా ప్రాణాలు పోక తప్పదు. రాముడి చేతిలో కుంభకర్ణుడు మరణిస్తాడు. వెనక్కి తిరిగిపోక తప్పదు, ప్రాణాలు పోక తప్పదు కుంభకర్ణుడివి రాముడి చేతులు. అంతవరకు ఓపిక పట్టండి కాసేపు అన్నాడు అంగదుడు. ఎందుకు పారిపోతున్నారు? భయపడవద్దు అని అన్ని దిక్కులుగా తిరుగుతూ, అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ వానర వీరులందరినీ పిలుస్తూ ఉన్నారు. మనం చాలామంది ఉన్నాం, ఎవ్వరూ భయపడద్దు, అందరం కలిసి యుద్ధం చేద్దాం అన్నాడు. ఒకవేళ ప్రాణాలు పోతే బ్రహ్మలోకం వస్తుంది, గెలిచామా శత్రువు ఓడిపోతాడు, కీర్తి మనకు కలుగుతుంది. అలా కాకుండా మన ప్రాణాలు మానమే కాపాడుకోవటం వెళితే కీర్తి మొత్తం నశించిపోతుందయ్యా అన్నాడు. ఒక మాట వానరులంతా కూడా అంగదుడు మాటలు చూసి విన్నారు. కొంతమంది నిలబడ్డారు. అంగదుడితో చాలామంది శూరులు నిందిస్తూ కొంతమంది నిలబడ్డారు, మాట పలికారు. నిందించే మాటలన్నీ అంగదుడు మాట్లాడుతూ ఉంటే శూరులు కొంతమంది విని అంగదుడితో మాట్లాడుతూ ఉన్నారు. అంగదుడిని కూడా కొంతమంది నిందించారు. ఇప్పటి వరకు కుంభకర్ణుడితో ఘోరమైన యుద్ధం చేసి నిలబడ్డాం, చాలు,
ఇది నిలుచుటకు తగిన సమయం కాదయ్యా. ఈ మహావీరులంతా కూడా కుంభకర్ణుడితో మాట్లాడుతున్నారు. మహావీరులారా, ఎందుకు పరిగెత్తుతున్నారు? మీరు నిలబడండి, మనం యుద్ధం చేసి ఈ కుంభకర్ణుడిని వధిద్దాము అని అంగదుడు అంటూ ఉంటే పారిపోయేటటువంటి వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి అంగదుడితో మాట్లాడుతున్నారు. ఇప్పటికీ చేసిన యుద్ధం చాలు, ఇది తగిన సమయం కాదయ్యా. మాకు మా ప్రాణాలే చాలా ముఖ్యమైనవి. మమ్మల్ని మేము కాపాడుకుంటే చాలు, బ్రతికే సమయం కాదు ఇప్పుడు. ఇది యుద్ధం చేసే సమయం కాదు, ఆ సమయం పోయింది. ఇక మమ్మల్ని మేము కాపాడుకోవటం చాలా అవసరం అన్నారు కొంతమంది వానర వీరులు. అందరూ భయాన్ని కలిగించేటటువంటి నేత్రాలు కలిగినటువంటి కుంభకర్ణుడు చూశారు. అంగదుడితో ఇంత మాత్రానికే ఆ నేత్రాలు చూసే చాలామంది 10 దిక్కులకి పారిపోతున్నారు వానర సైన్యం. కొంతమంది అంగదుడితో మాట్లాడారు, ఎట్లా ఇక చేసిన యుద్ధం చాలయ్యా, ఇక బతకలేం, మనం పారిపోదామంటూ పారిపోయారు కొంతమంది కుంభకర్ణుడు నేత్రాలు అంటే కళ్ళు చూసే పారిపోయారు కొంతమంది. ఆ పారిపోయేటటువంటి వానర వీరులందరినీ కూడా అంగదుడు బతిలాడుతున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. కొంతమందిని బ్రతిలాడుతున్నాడు, పరాక్రమాన్ని వర్ణించాడు. వాళ్లకున్న పరాక్రమాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఒక్కోసారి శక్తియుక్తులన్నీ ఎలా చేయాలో చూపి మరీ వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నాడు. పారిపోయేటటువంటి వానర వీరుల్ని కొంతమందిని వాళ్ళ శక్తిని గుర్తు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసినటువంటి గతంలో యుద్ధం చేసి జయాలు పొందినటువంటి సందర్భాలు కొన్ని చెబుతూ ఉన్నాడు. అలా శక్తియుక్తులన్నీ చెప్తూ వాళ్ళని వెనక్కి మరలిస్తూ ఉంటే కొంతమంది చాలేవాయా చేసిన యుద్ధం అంటూ కొంతమంది పారిపోతూ ఉన్నారు. వానర సైన్యం కొంతమంది ఎదురు చూసి నిలబడ్డారు. సరే, అతని ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలో చేద్దామని. అలాంటి సమయంలో వృషభ శరభమైంద ధూమ్ర నీలా కుముద సుషేణ గవక్ష రంభతారా ద్విపద నసవాయు పుత్రముఖ్యా స్ఫిరితారాభిముఖం రణం ప్రయాతాః. ఇలా ఉంటే వానర సైన్యంలో గొప్ప వీరులు, పరాక్రమవంతులు వృషభ శరభమైంద్ర ధూమ్రనీలాః. ఎంత పరాక్రమవంతులు వీళ్ళు, సామాన్యుల? వృషభుడు, శరభుడు, మైంద్రుడు, ధూమ్రుడు, నీలుడు, అంతేకాకుండా కుముద సుషేణ గవక్ష రంభతారాః. కుముదుడు, సుషేనుడు, గవాక్షుడు, రంభుడు, తారులు, ఇలాంటి వానర వీరుడు. ద్వివిధ పనస వాయుపుత్ర ముఖ్యాః. ద్వివిధుడు, పనసుడు, హనుమంతుడు, ఈ వీరులంతా కూడా త్వరిత తరాభిముఖాం, చాలా తొందరగా అందరూ కూడా దగ్గరకు వచ్చారు. ఈ అంగదుడు చెప్పే మాటలకి పారిపోయినటువంటి ఎందరో వానర వీరులుంటే వాళ్ళలో గొప్పవాళ్ళైనటువంటి వీళ్ళంతా కూడా కుంభకర్ణుడి దగ్గరికి యుద్ధానికి బయలుదేరారు. అమీ తేల్చుకుందామిక అని చెప్పేసి అలా పారిపోయినటువంటి వానర వీరులందరూ వచ్చారు. ఆ వీరుల్లో చాలామంది కూడా గొప్ప పరాక్రమవంతులు ఇక ముందు వరుసలోకి వచ్చారు. ఇక కుంభకర్ణుడితో ముఖాముఖి పోరాడుతున్నారు. ఎప్పుడూ కూడా శరభుడు, ధూమ్రుడు, నీలుడు, కుముదుడు, తారుడు, పనసుడు, ద్విబుధుడు, హనుమంతుడు వీళ్ళంతా కూడా ఆ యుద్ధంలో ముందు వరుసలోనే ఉన్నారు. ఇలా వీళ్ళంతా ముందుకొచ్చి అంగదుడు చెప్పిన మాటలకి విని నిలబడి యుద్ధం చేస్తున్నారు. చాలామంది వానరులు, కొంతమంది పరిగెత్తేవాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. ఇలా కుంభకర్ణుడితో యుద్ధం ప్రారంభమైంది. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు చూడటం, రాముడు యుద్ధంలో ప్రవేశించటం, కుంభకర్ణుడితో యుద్ధం చేయటం, కుంభకర్ణుని వధించటం మనకి ఈ సర్గలో మనకు కనబడుతుంది. 67వ సర్గలో కనబడుతూ ఉంది. మనం రేపు పారాయణ చేసుకొని ఈ శ్లోకాలను అనుష్ఠానపూర్వకంగా రాసుకుందాం అని తెలియచేస్తూ ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలి అని ప్రార్థన చేస్తూ వాల్మీకి మహర్షి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని ఈ పారాయణ పట్ల అనుగ్రహాన్ని వాల్మీకి మహర్షి ఆశీస్సులు కలిగింప చేయాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క పారాయణం ముగింపు చేస్తున్నాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః
ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం రాజా రామచంద్ర ప్రభు की जय सीता माता को जय लक्ष्मण स्वामी की जय पवन सुत हनुमान की जय वाल्मीकि महर्षि की जय नारद महर्षि की जय ब्रह्मदेव मुनको जय श्रीमद् रामायण ग्रंथराज मुनको जय एतत्फलं हनुमत् सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामी देवतार्पणमस्तु स्वस्ति जय श्रीराम।